హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీస్ హబ్ సునీతాస్ మల్టీ కుజిన్. ఈరోజు నేను గోట్ లెగ్స్ చూపిస్తున్నాను కర్రీ. వి కాల్ లైక్ పాయా అంటాం కదా, గోట్ పాయా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, 2 స్పూన్స్ గసగసాలు, 4 స్పూన్స్ ఎండు కొబ్బరి, ఒక 10 to 12 క్యాష్యూస్, ఆనియన్స్, ఆయిల్, కారం. దీనికి పెప్పర్ వాడతాం, పెప్పర్ ఎక్కువ యూజ్ చేస్తామండి. కారం తక్కువ, పెప్పర్ ఎక్కువ వేస్తాము. ధనియా జీరా పౌడర్, పసుపు, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. అండ్ ఇది పాయా లైక్ ఆల్మోస్ట్ 2 LBs ఉంటుందండి, లైక్ 800 grams. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశానండి. దిస్ ఈస్ ద పౌడర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. అల్లం వెల్లిపాయ ఫ్రెష్లీ గ్రైండెడ్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి, ఇందాక మర్చిపోయాను చెప్పడం. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. మనం ఇది కుక్కర్లో చేస్తున్నాం, ఎందుకంటే పాయా 10 to 15 విజిల్స్ పెట్టాలి మనము. సో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, కొంచెం వామ్ అవ్వాలి. డ్రై స్పైసెస్ వేసేద్దాం. ఆనియన్స్ వేసేద్దాము. సాల్ట్ వేద్దాం కొంచెం, అది లాస్ట్కి మళ్ళీ మనం చెక్ చేసుకుని. ఆనియన్ కొంచెం వేగిపోయిందండి, పసుపు వేద్దాం కొంచెం. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేద్దాం. ఇప్పుడు పెప్పర్ వేద్దామండి. మిరియాలు, కొంచెం క్రష్డ్ మిరియాలు, ఇప్పుడు మన పాయ వేసిద్దాం. కారం వేసిద్దాం. కొంచెం దీన్ని ఒక 5 to 10 minutes ఆయిల్లో మగ్గనిద్దామండి. ఓకే అండి, చూద్దాం ఒకసారి. యా, ధనియా జీరా పౌడర్ వేద్దామండి. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయింది ఆయిల్లో.
ఎండి కొబ్బరి, క్యాష్యూస్, గసగసాల పేస్ట్ కూడా పౌడర్ కూడా వేసేద్దాం. మళ్ళీ ఒక 5 minutes అట్లా పెట్టిద్దామండి. ఓకే అండి, చూద్దాం. ఈ ఆయిల్ సెపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు మునిగే వరకు వాటర్ వెళ్దాము. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం అన్నీ చూద్దాం. సాల్ట్ కొంచెం పడుతుంది. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు ఒక 10 to 15 విజిల్స్ పెట్టాలండి. ఇవన్నీ పాయ అంత మంచి కుక్ అయ్యే వరకు 10 to 15 విజిల్స్ పెట్టాలి కుక్కర్. తర్వాత చూద్దాం. హాయ్ అండి, అయిపోయింది. 10 to 15 విజిల్స్ అయిపోయాయి. చూద్దాం ఎట్లుందో. ఆల్మోస్ట్ బాగా కుక్ అయిపోయిందండి. ఇంత సూప్ ఉంటే చాలండి. ఇది రైస్తో కానీ, చపాతీతో కానీ, రాగి సంకటి దేనితోనే తినొచ్చండి. చాలా టేస్టీ సూప్ ఇది. నాకైతే ఇంత సూప్ చాలండి. ఇంకెక్కువ కావాలనుకున్నా కూడా ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఒక్కసారి మరిగిస్తే సరిపోతుంది. సో చూడండి కన్సిస్టెన్సీ. ఇది బేసిక్ పాయా రెసిపీ అండి, తెలంగాణ స్టైల్ బేసిక్ పాయా రెసిపీ. ఇందులో వెజిటేబుల్స్ అట్లా కూడా వేసుకొని చేసుకోవచ్చు కావాలంటే, బట్ మేమైతే ఇట్లా చేస్తాము. దిస్ ఈస్ ద ఆథెంటిక్ పాయా రెసిపీ. డిష్ అవుట్ చేద్దామండి. మన పాయా రెసిపీ రెడీ అయిపోయిందండి. వెరీ టేస్టీ, యమ్మీ ఉంటుంది. తప్పక ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని తప్పక ట్రై చేసి కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.